Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is wish you happy Good Friday. ఇది గుడ్ ఫ్రైడే నేషనల్ హాలిడే. అందరు కూడా ఈరోజు ఒక హాలిడే వచ్చింది. కొన్ని ఎక్సెప్షనల్ కొన్ని కాలేజెస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చాలా మందికి హాలిడే ఉంది. బ్యాంక్స్ హాలిడే అండ్ గవర్నమెంట్ హాలిడే. సో అన్నిటికీ హాలిడేస్ ఉన్నాయి. బట్ అవర్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విల్ బి వాళ్ళ అకార్డింగ్ టు వాళ్ళ ఓన్ దేర్. బట్ ఉన్నదాన్ని లక్ష్యానికి ఉపయోగించుకొని మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ నైస్. సో వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? నెవర్ స్టాప్ యువర్ అటెంప్ట్స్. నెవర్ స్టాప్ యువర్ అటెంప్ట్స్ అంటే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, రోజు రోజుకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి కండిషన్స్ అయినా మీరు చదువే లక్ష్యంగా పెట్టుకుంటే చదవండి. స్పోర్ట్సే లక్ష్యంగా పెడితే స్పోర్ట్స్ ఆడండి. సో పొలిటీషియన్ కావాలంటే పొలిటీషియన్గా ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలంటే సాఫ్ట్వేర్, లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, సినిమా ఫీల్డ్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఏ ఫీల్డ్ అయినా తక్కువది కాదు. అన్ని ఫీల్డ్స్ ఒకటే. లేదు, మీరు లక్ష్యం అనేది గొప్పగా ఉండాలి. సో ఆ లక్ష్యం అనేది మీరు తీసుకోండి. అది ఎలాంటిదైనా పర్వాలేదు, మీకు నచ్చే విధంగా ఉంటే చాలు. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి వర్క్ని మాత్రం వదిలిపారేసి డిప్రెషన్ స్టేట్కి వెళ్ళొద్దు. ప్రతిరోజు వార్తల్లో, పేపర్లో చూస్తున్నాం డిప్రెషన్. ఎలాంటి కండిషన్ అయినా ఫేస్ చేయగలిగినప్పుడే ఈ పృథ్వీలో ఈ మానవ జన్మ అత్యున్నతమైనది. నేను మళ్ళీ వక్కానింపు చేస్తున్నాను. అట్లాంటి అద్భుతమైన శక్తిని ఉపయోగించుకొని మీలో ఉన్న పవర్ని బయటికి జనరేట్ చేయండి. దట్స్ ఆల్. దట్స్ యువర్ ఎనఫ్. మీలో ఉన్న శక్తిని మీది బయటికి తీసుకురావాలి. అంతే. ఒకటి మీరు చేయగలిసిన దానికి మీరు స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 రోజులు, ఒక గంట నేను మార్క్ చేయగలిగితే మెడిటేషన్కి వెళ్ళి మళ్ళీ కమ్అవుట్ టు ది ఒరిజినల్ పొజిషన్ అండ్ కెన్ డూ ది అగైన్ డూయింగ్ ద వర్క్స్. సో నెవర్ స్టాప్ యువర్ అటెంప్ట్స్. మీరు ఏదైతే అటెంప్ట్ స్టార్ట్ చేస్తున్నారో, ఏదైతే మొదలు పెడుతున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ మధ్యలో వదిలేయటం మాత్రమే. మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఒక స్టెప్ తీసుకోండి. అంతే తప్పించి ప్రతి ఒక్క చిన్నదానికి ఒక బాధ వచ్చింది కాబట్టి కొంతమంది రీజన్ చెప్తారు. మా వాళ్ళకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను చేయట్లేదు సార్, నేను ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తున్నాను సార్, తర్వాత నేను ఈ జాబ్కి ఒక 2 రోజులు 2 నెలలు లీవ్ పెడుతున్నాను ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లం. ఎలాంటి కండిషన్ అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, నీ అనుకుంటున్న వర్క్ మీదకి వెళ్ళు. మరీగా తప్పదు నువ్వు అన్న పరిస్థితుల్లో లీవ్ అడగండి. అంతేగాని అది వదిలిపెట్టి ఎస్కేపిజానికి అలవాటు పడద్దు. మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు మీరు చేస్తున్నటువంటి మార్గం కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి నెవర్ లూజ్ యువర్ అటెంప్ట్స్. రైట్? ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్ యువర్ శేషు. ఓకే.